రైతు కమిషన్ అవసరమా? కొత్తగా ఇది ఏం చేస్తుంది? మేం చెప్పినట్లు వినాలనే భావనతోనే వ్యవసాయ శాఖ రెండింటి మధ్య కురవడి సమన్వయం. కమిషన్పై డిపార్ట్మెంట్ వివక్ష, నిధులు, సిబ్బంది వేతనాలు లేక సభ్యుల విలువిల. గొంతమ్మ కోరికలు కోరదని ఎదురు ప్రశ్నలు, జిల్లా పర్యటనలో హడావుడి చేస్తున్నారని విమర్శలు అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు కమిషన్ ఏదైతే ఉందో నిజంగా రైతులకు రైతు కమిషన్ వచ్చినా కొంచెం భరోసా కలిగింది. రైతు కమిషన్ అవసరమా అంటే అవసరమే. రైతుల చెంతకు అధికారులు చేరినప్పుడు, రైతులకు ఉన్న కష్టాలను అధికారులు పట్టించుకున్నప్పుడు, రైతులకున్న ఇబ్బందులను కోట్లలోనే మాత్రమే తెలుసుకోవాలన్నప్పుడు ఈ రైతు కమిషన్ వచ్చిన తర్వాత రైతుల కష్టాలను ఎంఆర్ఓ పట్టించుకోవాలని, రైతుల కష్టాలను ఆర్టీఓ పట్టించుకోవాలని, రైతుల కష్టాలను కలెక్టర్ దృష్టిలో ఉంచుకొని పాటించాలని, వాళ్ళ కష్టాలను తీర్చాలని చెప్పేసి ఈ కమిటీ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకురు. ఆ కమిటీకి ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా పేద ఇంటి రైతులం కాబట్టి మేము చెప్తా ఉన్నాం. అనేక ఇబ్బందులు పడ్డారు ఎవరైతే అధికారులు ఉన్నారో, గత అధికారులు ఇప్పుడు ఉన్నారుగా, గతంలో ఏం చేసిరో చెప్పాలి, ఎంతమంది రైతుల సమస్యలు తీర్చిరో చెప్పాలి. సో దయచేసి ఈ విషయంలో ఖచ్చితంగా మేమైతే రైతు కమిషన్ అవసరమేనా అంటాం. ఆ కమిషన్కు ఖచ్చితంగా మద్దతుగా ఉంటాం. రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన వ్యవసాయ శాఖ రైతు కమిషన్ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది. తాము చెప్పినట్లే పనిచేయాలని వ్యవసాయ శాఖ భావిస్తుంటే ఏం చేయాలో ఏం చేయకూడదు తమకు స్పష్టత ఉందని రైతు కమిషన్ వాదిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు కమిషన్ మధ్య ఆంతర్యం రోజు రోజుకు పెరుగుతోందని జోరుగా చర్చ జరుగుతుంది. తమకు అవసరమైన నిధులు సిబ్బంది కేటాయించకుండా వ్యవసాయ శాఖ ఇబ్బందులు గురి చేస్తుందని కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. అడిగిన వెంటనే కాకుండా అవసరమైన మేరకు స్టాఫ్ కేటాయిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. కమిషన్ అవసరం అంటూ సెటర్లు. గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరామరెడ్డితో పాటు 7 సభ్యులను నియమించింది. వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కొని ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అందుకోసం తమకు సిబ్బంది నిధులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కేటాయించాలని కమిషన్ వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. అంతేకాకుండా డిపార్ట్మెంట్లోని ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులకు కలిసి తమ అవసరాలను కమిషన్లో కీలక సభ్యులు వివరించారు. ఈ క్రమంలోనే అసలు కమిషన్ ఏర్పాటు అవసరమా, కొత్తగా కమిషన్ ఏం చేస్తుంది అని వ్యవసాయ శాఖలోని కీలక వ్యక్తులు సెటర్లు వేసినట్లు సమాచారం. దీనికి కమిషన్లోని కీలక వ్యక్తులు స్పందిస్తూ కమిషన్ ఆషామాషి అపాయింట్మెంట్ కాలేదని, ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిందని, ఈ విషయాన్ని గుర్తించాలని ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. జీతాలు, స్టాఫ్ లేక అవస్థలు. రైతు కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసిన దాదాపు 4 నెలలు అవుతుంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు సభ్యులకు జీతాలు అందలేదని టాక్. దీంతో కమిషన్ చైర్మన్తో పాటు మెంబర్లు సైతం సొంత ఖర్చులతోనే జిల్లాలో పర్యటిస్తున్నారని, నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి కీలక నేతల దృష్టికి పలుసార్లు తీసుకెళ్లగా ఈ మధ్య 5 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బును విత్డ్రా చేయాలంటే కమిషన్కు ప్రత్యేక అకౌంట్ ఆఫీసర్ అవసరం. ఇన్ని రోజుల పాటు అకౌంట్ ఆఫీసర్ కేటాయించకపోవడంతో ఆ నిధులను డ్రా చేయలేకపోయారు. ఈ మధ్య ఆఫీసర్ను అపాయింట్ చేసినట్లు తెలుస్తున్నది. చైర్మన్ సభ్యులకు విడివిడిగా స్టాఫ్ కేటాయించాలని కమిషన్ పెట్టిన ప్రపోజల్ను వ్యవసాయ శాఖ నిరాకరించింది. ఇష్టం ఉన్నట్లు సిబ్బందిని సమకూర్చడం సాధ్యం కాదని కమిషన్ యాక్టివిస్టులు కోసం 5 సభ్యులను మాత్రమే ఇస్తామని స్పష్టం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిషన్ ఏదైతే ఉందో తిరుగుతూ ఉంది. రైతుల కష్టాలపైన, రైతుల ఇబ్బందులపైన, మార్పులపైన అనేక మంది రైతులతో మాట్లాడుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కమిషన్ అట్లనే పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రైతులకు అందుబాటులో ఉండే చట్టాలను తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎవరైతే భూభారత్ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు, దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా సహకరించాలి. రైతుల కష్టాలు తీర్చే దిశగా నడవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎవరున్నా సరే, మీరు ఎట్లా ఉన్నారో, మీ కమిటీలు ఎట్లా ఉన్నాయో, ఏదైనప్పటికీ రైతుల క్షేమం కోసమే కాబట్టి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మీరంతా కూడా రైతులకు అల్టిమేట్గా మంచి చేయాలి కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. జిల్లా టూర్లతో హడావిడి అని చెప్పి చెప్తా ఉన్నారు. కమిషన్ సభ్యులు జిల్లా పర్యటనలో పేరుతో హడావిడి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఓ కమిషన్ మెంబర్ జిల్లా పర్యటన వెళ్లారు. మార్గ మధ్యంలో తమకు ఇష్టం ఉన్న చోట కారు ఆపి అక్కడికి ఆ ప్రాంత వ్యవసాయ శాఖ అధికారులను రమ్మని ఆదేశిస్తే సడన్గా ఎలా వెళ్తారు?
అని అగ్రికల్చర్ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా కొందరు జిల్లా పర్యటనలు తమ సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని కమిషన్ సభ్యులు చిరాకు పడుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లాధికారులు ఖచ్చితంగా రమ్మన్నప్పుడు అటెండ్ అయితే నష్టమేముంది, వెళ్ళి అటెండ్ అయితే నష్టమేముంది. అధికారులు మీరు సరైన మీ వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ రైతులకు అల్టిమేట్గా మీరు అందరూ మంచి చేయాలన్నది గుర్తుంచుకోరి. లేకపోతే రైతులు సరైన బుద్ధి చెప్తారు అధికారులను తొలగించాలి. ఇట్లాంటి అంటే సపోర్ట్ చేయని అధికారులను తొలగించేయండి డైరెక్ట్ ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి కమిషన్ను మీరు ప్రశ్నించలేంది. సరే తప్పిదాలు ఉంటే డైరెక్ట్ చెప్పేయాలి కదా ముఖం మీద. సహకరించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో ఏదామనుకుంటే చివరికి మీరే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది.